రైతుల గురించి బీజేపీ మాట్లాడడం వింతగా ఉంది అని కూడా అన్నారు తుమ్మల. అసలు తెలంగాణలో రైతులు ఎంతమంది ఉన్నారో బీజేపీకి తెలుసా? రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాకముందే విమర్శలేంటి? ఏడాదికి 1800 కోట్లు మాత్రమే రైతులకు ఇచ్చిన బీజేపీ 6 నెలల్లోనే 18,000 కోట్లు ఇచ్చిన మాపై విమర్శలు చేయడమా అని అడుగుతున్నారు తుమ్మల. మోదీ మీద ఒత్తిడి చేసి మద్దతు ధర తెచ్చే దమ్ము బీజేపీ నేతలకు ఉందా అంటూ నిలదీస్తున్నారు మంత్రి. ఏ ప్రభుత్వంలో కూడా మొదటి పంట కాలంలో చేసినటువంటి ప్రభుత్వం ఈ భారతదేశంలో లేదు. మేము వచ్చిన తర్వాత మొదటి వర్షాకాలం ఇది. మొదటి వర్షాకాలంలోనే 2 లక్షల మందికి 2 లక్షల అమౌంట్ 22 లక్షల మందికి వేసాము. మిగతాది మీకు షెడ్యూల్ ప్రకటించి 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి మేము ఇచ్చిన వాగ్దానం కూడా మిమ్మల్ని పూర్తిగా రుణవిముక్తులను చేయాలి అని అంటే మీ అమౌంట్ కట్టిన తర్వాత మా 2 లక్షలు వేస్తామని చెప్పాం. దానికి షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పాం. ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇంత ధైర్యం చేయలేదు, ఇంత సాహసం చేయలేదు. సాహసం చేసి రైతాంగాన్ని ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వాన్ని మీద బురద చల్లాలనుకోవటం మీ బుద్ధి తక్కువ పని అవుతుంది. ఇంకా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3-4 నెలలకు కన్నా సంవత్సరం అయ్యేది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలియదు కాదు కదా. అయినా సరే పక్కన పెట్టి 25,000 కోట్లు మొదటి పంట కాలంలోనే రైతులు జమ చేసి ఇంకో 10-12,000 కోట్లు వేస్తామని చెప్తా ఉంటే మీకు వచ్చే నష్టం ఏంటి? మేము 42 లక్షల ఖాతాలకు ఇచ్చేసాము, మేము వెయ్యము అంటే మీరు పండుకుంటే ఓకే. మేము వేసిందే 22 లక్షలు, 20 లక్షల మందికి ఇవ్వాలి. అందుట్లో 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి పలానా షెడ్యూల్ ప్రకటించేస్తాము, మీరు కట్టాలి కదండి. మీకు 2,20,000 ఉంది, 20,000 వాళ్ళు కట్టండి, మేము 2 లక్షలు వేస్తామని డేట్ ఇస్తామని చెప్తున్నాం. ఈ పార్టీకి ఇన్ని వాగ్దానాలు చేసినటువంటి బీజేపీకి ఏ వాగ్దానాన్ని కూడా సక్రమంగా నిర్వహించలేనటువంటి బీజేపీ రైతుల గురించి ముసలి కన్నీరు గారుస్తుంటే అందరూ నవ్వుకుంటారని చెప్తున్నాడు.